ప్రజాపాలన ప్రగతిపాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీలపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ నిలువునా దోచుకున్నారని ఆరోపించారు. నిరుద్యోగులు, మహిళలు, రైతులు అందరినీ ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ప్రజలు చీకొట్టిన తర్వాత బుద్ధి తెచ్చుకుని పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం పనిచేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టించిండ్రు. చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ప్రజా తీర్పును శిరసా వహించి ప్రజా తీర్పులో భాగంగా ప్రజలందరూ కలిసి ఆయనకు ఓటేసినప్పుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ వారికి సంపూర్ణమైన సహకారాన్ని అందించారు. కానీ అంది వచ్చిన అధికారాన్ని అవకాశంగా మలుచుకొని ఆస్తులు సంపాదించుకున్నారు. కాంట్రాక్టులు పొందిండ్రు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు పెట్టుకున్నారు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు. చివరికి పేదవాళ్లకు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. అన్ని రకాలుగా తెలంగాణలో 10 సంవత్సరాలలో 20 లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారి చేతికి ప్రజలు పన్నుల రూపంలో ఇస్తే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించలేని పరిస్థితి ఆ 10 సంవత్సరాలలో వచ్చింది. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజా పాలనను అందిస్తుంటే విషం జమ్ముతున్నారు. మీరు ఎంబడే దిగిపోండి అని చెప్పి ఈరోజు వాళ్ళ కుటుంబం అంతా మన మీద దాడి చేస్తున్నారు. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. 10 సంవత్సరాల వారి పరిపాలనలో ప్రతి సంవత్సరం 2 లక్షల ఇండ్లు ఒకవేళ కట్టున్నా 10 ఏళ్లలో 20 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదవాళ్లకు కట్టించుండే అవకాశం ఉండే. 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వీరికి వివిధ గ్రామాల నుంచి చొప్పదండి నుంచి వచ్చిన చాలా మంది యువకులు, మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏ గ్రామంలోనైనా మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చచ్చి అవయవదానం చేసింది. ఎక్కడైనా ప్రమాదంలో ఎవరైనా చావు బతుకుల మధ్యలో ఉంటే వాళ్ళు సంతకం పెడతారు, నా మరణానంతరం నా కిడ్నీలు దానం చేస్తున్నా, నా మరణానంతరం నా కళ్ళు దానం చేస్తున్నా అని మనం అవయవదానం చేసేటోళ్ళని చూసినాం. కానీ బీఆర్ఎస్ దరిద్రమేందో పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓట్లు, మా సీట్లు బీజేపీకి దానం చేస్తున్నామని 8 మంది ఎంపీ సీట్లను బీజేపీ వాళ్ళని గెలిపించింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఒక్క సీటు కూడా గెలవలే. 8 సీట్లలో బీఆర్ఎస్ వాళ్ళ డిపాజిట్లు పోయినాయి. మరి ఇవాళ 8 పార్లమెంట్ సీట్లలో డిపాజిట్ పోయిన బీఆర్ఎస్ వాళ్ళు మేమే గెలుస్తామని రంకెలేస్తారు. డిపాజిట్లు రాని బీఆర్ఎస్ సన్నాసులు రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారని నేను అడుగుతున్నా. ఎందుకు మీరు ఆలోచన చేయొచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు బీజేపీకి ఓట్లు వేయించారని దోపిడీ చేసిండ్రు.